ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. సార్, మీరు గుంజలు తీస్తున్నారేంటి సార్? మామని నేనే గుంజలు తీయమన్నా. మార్నింగ్ లేవడం 2 నిమిషాలు లేట్ చేశాడు. మామా సార్, ఈ పాప మీ మేనకోడలా? మేనకోడలు కాదు, తోడి కోడలు కాదు. మామ అని పిలవడమే నా మేనరిజం. ఆ పిల్ల డ్రామా జూనియర్స్ లో కొంటె పిల్ల. ఎంత బాగా కొంటె శాతలు చేస్తుందో అంత మంచిగా కూడా పాటలు పాడుతుంది. ఈ ఏజ్ నుంచే ప్రాక్టీస్ చేసి పెద్దగా అయినాక పెద్ద గాయకురాలు కావాలనని తన ఆశయమమ్మా. గందుకోసానికి గీడ జాయిన్ అయింది. మరి మీకు కూడా పనిష్మెంట్ ఇచ్చిందేంటి? అంటే నేను జాయిన్ అయిన కొత్తలో మామ చిన్న పాప కదా అని నన్ను ముద్దు చేసి కొన్ని బాధ్యతలు అప్పగిచ్చారు. అప్పు చెప్పిన బాధ్యతలని పాటించకపోయినా, సిన్సియర్ గా చెప్పిన వర్క్ ప్రాక్టీస్ చేయకపోయినా పనిష్మెంట్ ఇవ్వమన్నారు. గదే ఇప్పుడు నా కుతికకు చుట్టుకున్నది. అవును మామ, ఈ అమ్మాయి ఇప్పుడు పాట పాడేస్తుందా? అంటే ఏంది, ఆమెతో కాదంటావా? ఈ అమ్మాయిని చూస్తుంటే పాట పాడేలా లేదు, ఫైటింగ్ చేసేలా ఉంది. హలో, బెత్తమంతా హైట్ లేవు, ఎక్స్ట్రాలు చేయకు. నేను ఫైటింగే కాదు, పాటలు కూడా పాడగలను. ఓ, పాటలు పాడేస్తావా? నాకంటే బాగా పాడేస్తావా? నాతో పోటీ పడగలవా? మామా, మన సంగతి చెప్పు. నీ సంగతి సార్ చెప్పడం కాదు, నా సంగతి నువ్వు తెలుసుకోవాలంటే నాతో పాట పాడు. అయితే నువ్వే ఫస్ట్ పాడు. హ్మ్. హ్మ్. బా పాడుతున్నావే. చెప్పాగా, తగ్గేదేలే. డ్రామా జూనియర్స్ ఇక్కడ. సార్ ప్లీజ్ సార్, ఇక మా వల్ల కాదు సార్. గుంజలు తీసి తీసి కాళ్ళు పట్టేస్తున్నాయి. పేషెంట్లు అయిపోతాం సార్. ఏయ్, ఇరియా, ప్లీజ్ మేడం, ఇంకెప్పుడు తప్పు చేయం. ప్లీజ్ మేడం. సర్లే, కొత్త స్టూడెంట్ వచ్చింది కదా, ఇప్పటి నుండి తన మీద ఫోకస్ పెడతా. మీరు వెళ్ళి రిలాక్స్ అవ్వండి. అమ్మయ్య. సరేనమ్మా, నేను ఫ్రెష్ అయ్యి వస్తా. ఈ లోపు నువ్వేం పాట వాడాలనుకుంటున్నావో అది ప్రాక్టీస్ చెయ్యి. నువ్వు వెళ్ళు మామా, నేను చూసుకుంటాగా. ఏం పేరన్నావు? చరణమా? కాదు, పల్లవి. సరే, పల్లవితోనే మొదలు పెడదు గాని పద. ఇదేంట్రా, చరణ్ రూమ్ దగ్గర నుంచి గొడ్ల గోపులాగా అలా చూస్తుంది లోపలికి. చరణ్, నా మాటకి నువ్వు పడటం లేదు. నా టచ్తో నిన్ను పడేస్తాను. నానమ్మ, ఫ్రెండ్ లేని టైంలో గదిలోకి వెళ్తుంది. దొంగ మొహంది. ఈ తేడా అనుకున్నాను కాని పెద్ద కంత్రీలాగా ఉంది. పద పద.
నానమ్మ చేతులు అలా చాచి వెళ్తుందేంటి? హా చెవులు పూలు పెట్టడానికి రా వెదవా. నీకర్థం కావట్లేదా? వాణ్ణి వెనక నుంచి పట్టుకుని టచ్తో పడేద్దామని ప్లాన్లు వేస్తున్నట్టుంది. సుప్పనాద్ది అది అన్నయ్యని పడేయటం కాదు, దాన్ని కింద పడేద్దాం. చెప్తానుండు. ఏమైంది భువనా? తెలియట్లేదా ఏంటి? కింద పడింది. నడ్డేమైనా విరిగిందా అమ్మా? నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? అమ్మా అంటే అది మ్యూజిక్ ప్రాక్టీస్ చేయడానికి నిన్ను సపోర్ట్ చేయమని ఆంటీ చెప్పారు కదా, అందుకే వచ్చాను. అందుకు వచ్చిన దానివి పిలిచి రావచ్చు కదా. ఏంట్రా, నీ గదిలోకి తన పర్మిషన్ తీసుకుని రావాలా? అయితే భువన అనుకోకుండా పడలేదు మమ్మీ. పాట నేర్పిన గురువు గారికి పాద నమస్కారాలు చేయడానికి కింద పడి ఉంటుంది. అంతే కదా భువనా? బావగారు, మీ టాలెంట్ అంతా ఉపయోగించి తనకి ట్రైనింగ్ ఇవ్వాలి. వచ్చే మ్యూజిక్ కాంపిటీషన్లో ఖచ్చితంగా తను గెలవాలి. హచ్! అయ్యో, అది గెలవాలనుకని ఏంటి అపశకునం? వాళ్ళది మీ జనరేషన్ కాదులేండి తుమ్మితే అపశకునం అనుకోవడానికి. చరణ్, తనని బాగా ట్రైన్ చేయరా. అలాగే మమ్మీ. భువనా, ముందు నేను పాడతాను, తర్వాత నువ్వు ఫాలో. ఏమైనా మిస్టేక్స్ వస్తే చెప్తాను. సరే. ఇప్పుడు నువ్వు పాడు. ఏమైందానమ్మా? కడుపులో తిప్పినట్టు అయిందిరా. వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది. ఇప్పటి వరకు బానే ఉన్నారు కదా, సడన్ గా వామిటింగ్ సెన్సేషన్ ఎందుకు వస్తున్నట్టు? తుమ్మెందుకు వస్తుందో దగ్గెందుకు వస్తుందో చెప్పనట్టు వాంతింగ్ సెన్సేషన్ ఎప్పుడొస్తుందో చెప్పలేం అక్షిత. మీరు కంటిన్యూ చేయండిరా. ఏమైంది మీ ఇద్దరికి? నాకు సేమ్ ప్రాబ్లం అన్నయ్య, వామిటింగ్ సెన్సేషన్. ఇద్దరికి ఒకేసారి వామిటింగ్ సెన్సేషన్ ఎందుకు వస్తుంది? గాత్ర ప్రభావం ఏమో. అంటే నా వాయిస్ బాలేదా అని మేము అన్నావా? మాకు అంతొచ్చేలాగా ఉంది అన్నావంతే. మీకు వాంతులొస్తే పక్కకెళ్ళి కక్కుకోండి. ఇక్కడ వీళ్ళని డిస్టర్బ్ చేయకండి. ఇదిగో, మళ్ళీ పాట మొదలైన తర్వాత డిస్టర్బ్ చేశారనుకో బాగుండదు చెప్తున్నా. ఏంటి నాకు చెప్తున్నావా? లేదు, మా ఆయనకి చెప్పుకుంటున్నాను.